లొకేషన్ పెట్టాను. లొకేషన్ పెట్టినావా? పెట్టా. అయితే ఉండి ఒక నిమిషం. నేను ఇప్పుడు పెట్టినా అవి చూడు నువ్వు ఫస్ట్ దానికి సమాధానం. ఒక నిమిషం. మొత్తం చదువు. అదే చదువుతున్నా. ఒక నిమిషం చదువు. ఇప్పుడు చదువుతున్నా. ఉండి ఒక నిమిషం ఉండు. ఇప్పుడు లింక్ పంపిస్తాను నీకు. నీకు లింక్ కాదు భయ్, నేను ఇప్పుడు పెట్టింది చదువు. నువ్వు లైవ్ లోకి వచ్చి చదువు. నేను కూడా వింటాను. నువ్వు యూట్యూబ్ లైవ్ లోకి వచ్చి నువ్వు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నా. నీ వాట్సాప్ ఓపెన్ చేయి, నేను పెట్టింది. కాదు ఎన్నింటికి నేను చేయమంటావు? కాల్ చెప్పు, నేను చేస్తాను. నీకు ఎన్నింటి కాదు, ఇప్పుడు మాట్లాడు నువ్వు. నేను మాట్లాడుతూ నడుస్తుంటాను, మాట్లాడు. నేను అదే లైవ్ లింక్ పంపిస్తాను. యూట్యూబ్ లోకి వచ్చేసి నా ఛానల్లో ఇది తప్పని నువ్వు నిరూపించు. నువ్వు పెట్టిన ఛానల్లో ఉన్నది నాకేందుకు భయ్? నేనున్నా నీ గ్రంథం. నేను అదే చెబుతున్నా. నా గ్రంథంలో ఉన్న తప్పు నా ఛానల్ కి వచ్చి చెప్పలేదు. నీ ఛానల్లో నువ్వు పెట్టు. నేను అదే చెప్తున్నా. నాకు అదే కావాలి, నాకు అదే కావాలంటున్నా. నువ్వు ఎన్ని తప్పులు చూపించగలిగితే నాకు అన్ని తప్పులు కావాలి. సికింద్రాబాద్. అరే లొకేషన్ పంపించావు, మళ్ళీ సికింద్రాబాద్ రమ్మంటావే? నువ్వు వచ్చేసి సికింద్రాబాద్ రా. నీకు ఇప్పుడు కావాలన్నది నువ్వు చూపించమంటున్నావు కదా. ఒక నిమిషం నేను చెప్పేది. నేను ఇప్పుడు నీకు లైవ్ లింక్ పంపించాను, నువ్వు వచ్చేసి. రెండో పాయింట్ ఏంటంటే యూట్యూబ్ లో నాకు 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లేదా శివశక్తిలో పెట్టిస్తాను. లలిత గారి ఛానల్లో ఇదిగో ఒక నిమిషం. లలిత గారి ఛానల్లో వినయ్యా బాబు, ఒక నిమిషం విను. నీ పిచ్చగుండ్ల ఛానల్ తో నాకెందుకు భయ్? బొమ్మల ఛానల్ గురించి మాట్లాడతావు. నువ్వు లైవ్ లో వచ్చి మాట్లాడు. నువ్వు కాదు, నువ్వు ఫోన్ లో ఎక్కడ కూర్చొని మాట్లాడతాం కదా. నువ్వు లైవ్ రోడ్ పక్కన కూర్చుందాం. ఆల్రెడీ బుక్ స్టాల్ ఉంది, ప్రతి గ్రంథం ఉంటది. చూపిస్తాను. అరే నువ్వు గ్రంథాలు శివపురాణం, భాగవతం, శివపురాణం, భాగవతం సంబంధించిన గ్రంథాలు నాకు బూతులు వస్తాయి. నేను చెప్తున్నా, నీకున్న గ్రంథాలు నీ బ్రహ్మ సరస్వతులు సెక్స్ చేసింది, నీ దేవుళ్ళు ఎవరితో సెక్స్ చేసిర్రు, నీవు ఏ దేవుళ్ళని మొక్కుతున్నావు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అదే కావాలంటున్నావు కదా. అదే కావాలంటున్నావు కదా. రా, అర్థమవుతుంది. అరే చెత్త సన్నాసి, మనుషులు కనిపెట్టి మనుషులు రాసిన కథలు నమ్ముడు కాదురా. నీలాంటి వాడికి అజ్ఞానంతో బతుకుతున్నారు. నువ్వు ఇవాళ పట్టుకున్న నీ ఫోన్ కూడా నువ్వు చెప్పిన కనిపెట్టలే. ఓ క్రైస్తవుడు కనిపెట్టింది. నీ పెన్లమ్ము నీ అవ్వ ఎంత మంది దగ్గర ఆవురా లంజ కొడుక. నీ పెన్లమ్ము నేను వండుకున్నా కాబట్టి బూతులు వస్తున్నాయి అంటే నీకు నీ పెన్లాన్ని అమ్మ రోజు వండబెట్టుకున్నా. నువ్వే బూతులు మాట్లాడినందుకు నువ్వు పండుకోబెట్టావు. మరి ఇప్పుడు అది కాదు, చెప్పు. నువ్వు ఒకటే అడుగుతున్నా చెప్పు. నువ్వు అదే పని చేస్తున్నావా? నీ బిడ్డ నువ్వు పెన్లాన్ని లంజా కొడుకు మేరీ లంజా అనేది నా స్టేట్మెంట్. అవురా లంజా కొడుక, నువ్వు నీ పెన్లో మొగుడు బతికొండగానే మరి వేరే వాళ్ళతో కడుపు చేయించుకోవడం తప్పు కదా. నువ్వు చూసినావా? బైబిల్ రాసింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగాను ఉందని రాశారు. తీసుకుంటా మేరీ పరిశుద్ధాత్ముడు మరి నాకు తెలియదు. మరి యోసేపు పక్క మొగుడు పక్కనే ఉన్నది కడుపు. ఇది 3 నెలల ముందే కడుపు చేయించుకుంది. ఒక్క నిమిషం విను. నువ్వు వినురా బాయ్, సుల్లిగా నువ్వు అనుకుంటున్నావు. సరే ఇదంతా కాదురా బాయ్. నువ్వు నమ్మిన యేసు తండ్రి పేరు చెప్పు. నువ్వు నమ్మిన యేసు తండ్రి పేరు అవురా? యేసు గురించి చెప్తే నేను అరే నువ్వు యేసు తండ్రి పేరు చెప్తే చాలురా. నువ్వు యేసు తండ్రి పేరు బైబిల్ నుంచి చూపిస్తే నేను నీ మతంలోకి వచ్చేస్తాను. నీ ఇంట్లో నా సుల్లి అని నేను చెప్పేది బ్రహ్మ నిన్ను ఉట్టించిన నీ బ్రహ్మ నిన్ను ఉట్టించిన బ్రహ్మ బిడ్డతో సెక్స్ చేసింది. అవునా? బిడ్డ తల్లి పేరేంటి? బిడ్డ తల్లి పేరేంటి? బిడ్డ తల్లి ఏంద్రా? బిడ్డ తల్లి తల్లి లేకుండా బిడ్డ ఎలా వస్తుంది కదా. అవునా? ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. తల్లి లేకుండా బిడ్డ ఎలా వస్తుంది? కూతురుతో సెక్స్ చేసాడు, కూతురు తల్లి పేరేంటి? మరి అదేరా బిడ్డ. నేను అడుగుతున్నా, తల్లి లేకుండా బిడ్డ ఎట్లా వచ్చింది? కూతురుతో సెక్స్ లంజా కొడుక, నీ గ్రంథాలు ఉన్నది. అరే లంజా కొడుకు, పరిశుద్ధాత్మ అనే విలువ నీకు తెలియదు అంటే పరిశుద్ధాత్మ అంటే ఏందో కూడా నీకు తెలియదు. పరిశుద్ధాత్మ అంటే ఏందో తెలుసా నీకు? అసలు ఏందో తెలుసా? ఎవరు నీకు పరిశుద్ధాత్మ అంటే ఏందో తెలుసా? అరే ఎవడేంద్రా భయ్? అరే లంజా కొడుక, పరిశుద్ధాత్మ అనేది మనిషి కాదు. అరే బేవకూఫా, తండ్రి లేకుండా పుట్టిందని నీకు నీ ఇంట్లో తుల్లి నువ్వు ఇవాళ బతుకుతున్నావు అంటే నీ కళ్ళ తండ్రి పేరు చెప్పరా భయ్?
అవునా ఇను నీకు నువ్వేదైనా మాట్లాడు భయ్, యేసు తండ్రి పేరు చెప్పి మాట్లాడు. అరే ఇను నీ ముసలంజోడు యేసు తండ్రి పేరు చెప్పు భయ్, మాట్లాడలేదు నీ గుద్దలకెళ్ళి కూడా మాట్లాడలేదు, ఉన్న సాక్ష్యాలు చెప్పిన తండ్రి పేరు చెప్పి నువ్వు మాట్లాడేదైనా. తండ్రి ఎందుకుంటారు? ఆయన దేవుడు రా చూతేగా, ఆయన దేవుడు సృష్టించబడ్డ దేవుడు. అరే నీ తల్లి పొక్కులకి రాలేదని అడుగురా, నీ తల్లికి ఉన్నదా లేదని అడుగు. మరి నీ తల్లికి అది లేదేమో, నీ పిల్లలేమో, నీ బిడ్డకి లేదేమో, నీ బిడ్డకి అది లేదేమో. అడుగుతున్నాను, తండ్రి లేకుండా మేరీ కడుపు ఎలా అయింది మరి? అవురా, అది పరిశుద్ధాత్మ అనేది తెలుసుకోరా అజ్ఞాని. నువ్వు అజ్ఞానితో తయారైనవు. అవురా, పరిశుద్ధాత్మ అనేది నీకు ఎట్లా కనిపిస్తుంది? మనిషి రావాడు, మనిషి. అవురా, మనిషి నువ్వు ఎట్లా అంటున్నావు? ముగ్గురు దేవుడు నువ్వేమంటావు మరి? పరిశుద్ధాత్మ అనేది ప్రూఫ్. పరిశుద్ధాత్మ అనేది మనిషి కాకపోతే ఎవరు? ప్రూఫ్ చేస్తావా నువ్వు మనిషి అని? నేను ప్రూఫ్ చేస్తాను. చూపి నాకు, చూపి. చూపినా నువ్వు? ఇప్పుడు ఆదాం మనిషే కాదా? దేవుడు కాదు కదా, దేవుడు రాయలేదు కదా. ఆదాము మనిషిరా, కానీ నీ దేవుళ్ళ ఇవాళ బూతులు ఉన్నాయి కదా. ఆదాము మనిషి ఎక్కడ బైబిల్లో రాయలేదు. నీ ఇంట్లో ఉన్న బూతులు తీసుకుని ఎవడింట్లోనే మాట్లాడతావు? ఆదాము మనిషి అని చెప్పి ఎవడు రాయలేదు, మోషే మనిషి అని చెప్పి ఎవడు రాయలేదు, మనిషి అని చెప్పి ఎవడు రాయలేదు, అలానే పరిశుద్ధాత్మ అని చెప్పి మనిషి అని రాయలేదు. నేను చెప్తున్నాను రా, ఇన్ని రోజులు మీ పురాణం మీ వల్ల మొత్తం మీ చరిత్రలన్నీ బయటకు వస్తాయి చూడు. యేసుకు తండ్రి లేడు, ఆయన పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క అరే ఒకటి తండ్రి లేకుండా పుడితే తిట్టుకోరా, నీ పెళ్ళం లంజది, నీ భార్య లంజది, నువ్వు తిట్టే బూతులతో నేను చెప్పేది తండ్రి లేకుండా లంజా కొడుకు అంటారు. నాకైతే తండ్రి ఉన్న నా సర్టిఫికెట్ లో నా తండ్రి పేరు ఉంది. నువ్వు పెళ్ళాన్ని 30 సంవత్సరాలు నాకు ఇంకా పెళ్లి కాలే, సంబంధాలు చూస్తున్నారు. ఎవరికి? నీకా? నీకు అది లేదు కాబట్టి రాదు, నీకు ఎందుకు అవుతుంది? నీ పెళ్ళాన్ని పంపించి ఉందో లేదో అదే చెప్పుద్ది, నీకు లేదు నాకుందో లేదు అదే చెప్పుద్ది. ఎంత బ్యాట్స్మెన్ నీకు అదే చెప్పుద్ది. మంచి బ్యాట్స్మెన్ గంటలో 4 రౌండ్, నేను గంటలో ఒక 4 రౌండ్లు వేస్తాను, తెలుసా నీకు ఆ సంగతి? మామూలు మనుషులంతా 3 వేస్తారు, నేను 4 వేస్తాను. నీకు మొగోడు అవుతారా? నిజంగా మొగోడు అవుతారా? మస్తున్నారు, నీకు మొగోడు అయితే ఎక్కడికి రావాలి? చికెన్ రాళ్ళు ఉన్నారా? చికెన్ రాళ్ళు ఉన్నారా? నీకు ఎంత మొగతనం ఉందో, ఎంత మొగతనం ఉందో నీకెంత ఉందో నేను చెప్పేది. నేను మగవాళ్ళని వేస్తాను. నువ్వు నీకు మొగతనం ఏసైకి నీకు నువ్వు ఉండే ఇంటికి, నీ ఇంటిలో చెప్పరా, నీ ఇంటికి ఆడవాళ్ళని అని చెప్పి బైబిల్లోనే ఉందిరా. జీసస్ సరే జీసస్ ని రేప్ చేస్తాడు, మగవాళ్ళని దెంగుతాడని చెప్పి బైబిల్లోనే ఉందిరా బై, నేను చెప్పలేదు. అర్థమైందా? ఇప్పుడు జీసస్ గే అని చెప్పి బైబిల్లోనే చూపిస్తాను నేను రిఫరెన్స్ నీకు. ఇంకా చెప్పు, బైబిల్లో ఉంది. ఇంకా చెప్పురా. మేరీ పరిశుద్ధ, యేసు మేరీ పరిశుద్ధాత్మలో గర్భవతి అని చెప్పింది. మొగుడు బతికుండగానే వేరే వాళ్ళతో గర్భం చేయించుకుని పతివ్రత ఎలా అయితే? ఇప్పుడు ఇంకా చెప్పు. ఉన్నదే చెప్పా, నువ్వు కాదని నిరూపించు, నేను తెలుసుకుంటాను. మరి పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్లో చూపించు, నేను తెలుసుకుంటాను కదా. పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించు, యెహోవా దేవుడు అని చూపిస్తాను నేను బైబిల్లో ఇచ్చి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించు, దేవుడు వల్ల గర్భవతి నేను ఒప్పుకుంటాను. నీకు దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నువ్వు మగపొటకు పుడితే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, బూతులు అందరూ మాట్లాడతాడు. పల్లెడు బరగొడ్లు కాసుకునేవాడు మాట్లాడతాడు, బూతులు అడుగు దెంగేవాడు మాట్లాడతా. అది కాదు, సబ్జెక్ట్ మాట్లాడదు. నేను అడిగేది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి బైబిల్లో చూపించు. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడు చూడు, నేను మాట్లాడిపోతాడు. బూతులు రావు, రికార్డు ఉందిరా నా దగ్గర, రికార్డు ఉంది. ఇప్పుడు యూట్యూబ్ లో మాట్లాడిన తర్వాత నేను బూతులు వచ్చాయని నీకు తెలుస్తుంది. నీ నెంబర్ యూట్యూబ్ లో పెడతాను నా ఛానల్లో. వాళ్ళకే చెప్పు, ముందు ఎవరు తిట్టారో చూపిద్దాం. గుర్తున పెడతారా? నిన్న సికింద్రాబాద్ పిఎస్ కార్డు పిలిపిస్తాను. పిలిపించిన నేనేం కాదనలేదు, నా రికార్డు ఉంది, అది పంపిస్తాను. పిఎస్ పెడతావో లేదా సిబిఐ పెడతావో నేను అన్నిటి సిద్ధంగా ఉన్నా. నీకు నిద్ర కూడా పట్టదు ఇక చూడు. ఎందుకు ముందు పెడతా, నీ గ్రంథాలన్నీ ముందు పెడతా. నువ్వు ఒక మనిషి చేసిన తప్పులు అంటున్నావు కదా. నేను ఒకటే మాట అడుగుతున్నా, మేరీ పతివ్రత నువ్వు నిరూపించగలిగితే చాలు, నాకు అదే నేను ఒప్పుకుంటాను.
మేరీ పతివ్రత నిరూపించాల్సిన కర్మ నాకేంద్రా? చెప్తున్నారు మహిళకు వచ్చి వార్తలు మట్ట కూడా చెప్తున్నారంటారా? మరి మహిళకు వచ్చి వచ్చిందా? నీ ఇంట్లో కూడా వచ్చిందా? వచ్చాడు కదరా బాబు, తీసుకొని వచ్చారు. ఎవడొచ్చిండు నీ ఇంట్లో? మా ఇళ్ళ చుట్టూ పొద్దున్న లెగిస్తే మైకులు పట్టుకొని మా దేవుడిని నమ్మండి, మా దేవుడు మీకోసమే వచ్చాడు. మీరు చేసే పాపాలన్నిటికీ మా దేవుడే బరాయిస్తారు. మీరు రేపు నమ్ముకుంటే అవన్నీ పోతాయని చెప్తున్నారు. క్రైస్తవులు వేసే బిచ్చంతో కదా మీరు బతికేది, మీకు తెలియదు. మీరు అడుగుతుంది మీ చేతులు నువ్వు వేసుకున్న డ్రెస్ ఎక్కడిది? మీరు మా కొంపలకు వచ్చి చెప్పేది మా కొంపలకు వచ్చి అడుగుదెంగేవాళ్ళు మీరు. మా మతంలోకి రండి, మా మతంలోకి రమ్మండి, మా యేసయ్య రక్షిస్తాడు, మా యేసయ్య పీకుతాడు, మా యేసయ్య మొత్తం దోచి మీకే పెడతాడు, మా యేసయ్యని మహిమలు మీకే చేస్తాడు అని చెప్పి అడుగుదెంగుతుంది మీరు హిందూ కొంపలకు వచ్చి. మేం కాదు, వివక్షతోటి బతికి చూతగాలను బతికించింది క్రైస్తవులు. చరిత్ర తెలుసుకో, చరిత్ర తెలుసుకో. నీకు చదివి ఎట్లా వచ్చింది? నీ చేతిలో ఫోన్ ఎట్లా వచ్చింది? చరిత్ర ఎట్లా వచ్చింది? కొనుక్కుంటే వస్తుంది. ఎడికెళ్ళి వచ్చింది? నీకు పైసలు వచ్చింది? నీ బతికి ఎట్లుండే ఆ రోజు? నీ బతికేంది? ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఏ కులం? బ్రిటిష్ రాకముందు, ముస్లింస్ రాకముందు భారతదేశం బ్రహ్మాండంగా బతికింది. తెలుసా? లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి మందే ఉంది భారతదేశం. తెలుసా? ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం ఏదంటే మన భారతదేశం. బ్రిటిష్ రాకముందు, ఆ రోజు దోచుకోకముందు, నేను చెప్పేది బ్రిటిష్ వాడు వచ్చి దోచుకోకముందు, ముస్లింస్ వచ్చి దోచుకోకముందు ప్రపంచంలో అత్యధిక డబ్బు కలిగిన దేశం మందే. కోహినూరు వజ్రం మందే, రత్న వైడూర్యాలు వజ్రాలన్నీ మన భారతదేశానివే. ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగిన భారతదేశం మనదే. ఎవరు చెప్పిండు భయ్? నువ్వు అనుకుంటున్నావు అంత బంగారం ఉన్నది దేశంలో? ఈ రోజు మొత్తం అక్షరాస్యత లేదు, దాంతో పేదరికం ఉన్నది. ఏడికెళ్ళి వచ్చింది? మరి బ్రిటిష్ వాడు దోచుకుపోయాడు. నీ ఇంటికి వచ్చి నీ సొమ్ము మొత్తం దోచుకుపోతే, బ్రిటిష్ వాడు నీ ఇంటికి వచ్చి నీ సొమ్ము దోచుకుపోతే నువ్వు పేదవాడు అవుతావా కావాలని మా భారతదేశం బ్రిటిష్ పెట్టుకోవడం తప్ప అది ప్రూఫ్ చేసే దమ్ము కూడా లేదు నీ దగ్గర. వాడు ఏం దోచుకోలేదా? నువ్వు ప్రూఫ్ చేసే దమ్ము నీ దగ్గర. బ్రిటిష్ వాడు మన భారతదేశం దోచుకున్నాడా లేదా? నువ్వు ప్రూఫ్ చేస్తావా? నువ్వు అన్న భారతదేశం దోచుకోలేదా బ్రిటిష్ వాడు? నువ్వు ప్రూఫ్ చేస్తావా అంటున్నా. భారతదేశం దోచుకున్నారు చెప్పు ఒక మాట. నువ్వు ప్రూఫ్ చేస్తావు. వాడు వ్యాపారం చేయకపోతే ఈ దేశంలో బిచ్చమడుకుంటాం మనం. ఇవాళ బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిన ఛాయ్ తాగుతున్నాం. వాడు చెప్పిన విధానాలు చట్టాలు పెట్టిన చూడు. బ్రిటిష్ వాళ్ళు ఇనురా భయ్, బ్రిటిష్ వాడు లేకపోతే సత్యాగమనం చట్టం వచ్చేది కాదు. మనకేంటి స్వతంత్రం వచ్చేది కదా బ్రిటిష్ వాడు లేకపోతే. సత్యాగమనం చట్టం ఎట్లా వచ్చింది? సత్యాగమన ఏ సత్యాగమనం అంటే ఏంటది? సత్యసహగమనం రా. పలకటం కూడా నీకు సతీ సహగమనము అని పలకరా? చెవులు వినిపిస్తలేదు. నువ్వు సతీ సహగమనం అని పలుకు కరెక్ట్ గా. సతీసహగమనం అనేది ఇప్పుడు ఎరా పిచ్చి నా కొడక ఏం మాట్లాడుతున్నారా? ప్రపంచంలో కల్లా గొప్ప దేశం ఏదంటే భారతదేశం. భారతదేశాన్ని బ్రిటిష్ వాడు వచ్చి మొత్తం దోచి మన కోహినూరు వజ్రం కూడా దోచుకొని పోయాడు. కోహినూరు వజ్రం ప్రపంచంలో కల్లా గొప్ప వజ్రం ఏదంటే మందే. కోహినూరు వజ్రం దోచుకొని వెళ్ళాడు. అసలు కోహినూరు వజ్రం ఎక్కడ పుట్టిందో తెలుసా నీకు? దాని చరిత్ర తెలుసా అంటారా నీకు? బ్రిటిష్ వాడు గొప్పోడా? బ్రిటిష్ వాడు గొప్పోడా? ఏ లెక్కలో గొప్పోడా బ్రిటిష్ వాడు? ఏరా బ్రిటిష్ వాడు